మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది పెసర పునుగులండి. ఇది టిఫిన్ ఐటమ్ అనమాట. స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పొట్టు పెసరపప్పుతో చేస్తాం అనమాట. మామూలుగా పెసరపప్పుతో కూడా చేస్తూ ఉంటారు. పొట్టు పెసరపప్పుతో చేసుకుంటే ఇంకా మంచి హెల్తీ అనమాట. మనకి ఈ పొట్టు ఉన్న ఐటమ్ తీసుకుంటే మనకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. పెసర పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న గ్లాసు పొట్టు పెసరపప్పు అండి. ఇది పొట్టుతో ఉంటుందన్నమాట. పొట్టు పెసరపప్పు ఒక చిన్న గ్లాసు, 1 స్పూన్ బియ్యం, కళ్ళుప్పు, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్. పెసర పునుగులు తయారు చేసుకునే విధానం: ముందుగా పొట్టు పెసరపప్పుని బియ్యాన్ని కలిపి ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. నానబెట్టిన తర్వాత పొట్టు తీయనవసరం లేదు. పొట్టు తీయకుండానే కొంచెం మామూలుగా కడిగేసుకుని ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ కన్నా గ్రైండర్ ఉంటే మనకి పునుగులు అనేవి ఉబ్బుతాయి అన్నమాట, బాగా గుల్లగా వస్తాయి. ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలండి. ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఇలా మనం పునుగు వేసుకోవడానికి వీలుగా ఉండేలా రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నామండి. ఆయిల్ కాగే వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆయిల్ కాగిపోయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు పునుగులు వేసుకోవాలన్నమాట. మనం ఇలా తీసుకుని ఇలా వేసుకుంటూ ఉంటే పునుగు అందంగా వస్తుందండి. ఇలా అన్నీ ఒకేలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పెసర పునుగులు రెడీ అయినాయండి. ఇది కొబ్బరి చట్నీతో తీసుకుంటే బాగుంటుంది. కొబ్బరి శనగపప్పు వేసాను, కొంచెం ఎండుమిరపకాయలు, ఒక ఎల్లుల్లిపాయ వేసి చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది అనమాట. ఈ పెసర పునుగులు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి, మెత్తగా ఉంటాయి కూడాను, చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. టిఫిన్ ఐటము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. పెసర పునుగులు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.